मैक्सी मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। నాని చిన్న హీరో స్థాయి నుండి అగ్ర హీరో స్థాయికి అయితే ఎదగడానికి ఇట్టే సమయం పట్టకపోవచ్చేమో. ఎందుకంటే వరుస హిట్ల మీద ఉన్నటువంటి నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్క విషయం హల్చల్ చేస్తుంది. అదేంటంటే నానికి నివేద థామస్ కి మధ్య ఏదో లవ్ స్టోరీ అయితే రన్ అవుతుంది అని. కానీ ఇది ఎంతవరకు నిజం అన్నది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. నేను లోకల్లో కూడా నివేద థామస్ ని హీరోయిన్ గా ఎంచుకున్నాడు. తర్వాత జెంటిల్మెన్ లో కూడా రెండో హీరోయిన్ నివేదన. ఇప్పుడు నిన్ను కోరిలో కూడా ఆమెను రిఫర్ చేశాడు. ఇదిలా ఉండగా తర్వాత రాబోయే సినిమాల్లో కూడా నివేద థామస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు నాని. పలానా హీరోయిన్ ని రిఫర్ చేస్తున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఎందుకు అనుకోవాలి? హిట్ కాంబినేషన్ అనుకోవచ్చుగా. అలాగని ప్రభాస్ అనుష్కలు ఇప్పటి వరకు 3-4 సినిమాల్లో అయితే నటించారు. బిల్లా, బాహుబలి 1, 2, ఇప్పుడు సాహో. అలాగని వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా? లేదు. మొన్న ఈ మధ్య అనుష్క కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది ఈ విషయం గురించి. ఏంటి ప్రభాస్ కి నాకు లవ్? నాన్ సెన్స్, మేమిద్దరం అయితే జస్ట్ కో ఆర్టిస్టులు మాత్రమే అని ఒక్క మాటలో తేల్చేసింది. అసలే నాని సూపర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. నాని మీద రూమర్లు రావడం దాదాపుగా అసాధ్యం. ఎవరో ఎక్కడో ఇలాంటి సృష్టిస్తారని కొట్టుపడేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కూడా అంతే అయ్యుండవచ్చు. ఇకపోతే నిన్ను కోరి మంచి వసూళ్ళు అయితే రాబడుతుంది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తోనే ఉంది. కాబట్టి రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోయింది. దీన్ని బట్టి హీరో పెద్ద విజయంగా అభివర్ణించవచ్చు. రాను రాను దీన్నే పెద్ద హీరో పెద్ద విజయంగా కూడా చెప్పవచ్చేమో. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.